99 టీవీ స్పెషల్ డిబేట్ స్వాగతం. నేను మొల్ల శ్రీనివాస్. కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్ని నెలలుగా చేస్తున్న ఆందోళన ఏదైతుందో నీట్ పరీక్షకు సంబంధించి మరి ఆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చేస్తున్న ఆందోళన అయితే రోజు రోజుకు తీవ్రతరంగా దాలుస్తోంది. అదే క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం కొంత మరి వారిని అణచివేసే దాంట్లో జరిగిన ఆ గొడవలు కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో ఎంటర్ అయిపోయింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనకు మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఈ అంశం అయితే తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే మరి కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, అదే క్రమంలో కేరళ నుంచి ముఖ్యమంత్రులు, ఎంపీలు అంతా కూడా హాజరయ్యారు. అయితే దీంట్లో ఆ సెగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా తాకుతోంది. సో ఇప్పటికే కేటీఆర్ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మద్దతు చేస్తున్న నేపథ్యంలో బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తారు. సో యువతలో రోజు రోజుకు మరి కొంత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తి పెరుగుతోందని చెప్తూనే అదే క్రమంలో మరి ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వంతో చేసిన కామెంట్స్ కావచ్చు, ఇక ఈరోజు కాంగ్రెస్ మరి ఏదైతే ఆ నిరసనకు సంబంధించి చేస్తున్న దాంట్లో మరొకసారి ఇటు తెలంగాణలో కూడా విద్యార్థి సంఘాలంతా కూడా లోక్ భవన్ ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. సో మరొకసారి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులంతా కలిసి మరి కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మరికొంత ఆందోళనగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. సో దాంట్లో మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, అదే క్రమంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు కొడంగల్లో పర్యటిస్తున్నారు. సో ఆయన ఎందుకు రాలేకపోయారు, మరి నిజంగానే ఇది పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆగిపోయారా, లేకుంటే షెడ్యూల్ ప్రోగ్రామ్ ప్రకారం ఆయన ఆగిపోయారా? సో మరి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం విషయంలో ఆయన మరి ముందు చూపుగా ఆలోచించారా అనే దాంట్లో కూడా ఒక సందిగ్ధత కొనసాగుతున్న అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాం మన డిబేట్లో. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు జనసేన నాయకులు బేతి మహేందర్ గారు, ఆయన న్యాయవాది కూడా. అదే క్రమంలో మరి ఇక డాక్టర్ శివకుమార్ లాల్ కూడా ఉన్నారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ముందుగా రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. మ్యూట్లో ఉన్నట్టు అన్మ్యూట్ చేసుకోండి రామ్మూర్తి గారు. ఓకే, బేతి మహేందర్ రెడ్డి గారు, బేతి మహేందర్ రెడ్డి గారు, హలో బేతి మహేందర్ రెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు. ఓకే, సెట్ అయిపోయింది, ఇప్పుడు వస్తుంది. బేతి మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ. ఓకే 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 కాక్రోచ్ జనతా పార్టీ మరి బీజేపీపై ఒక మరి యుద్ధమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిరుద్యోగులంతా మరి వారి అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. జంతర్ మంతర్ వద్ద చేసిన భారీ ర్యాలీ తర్వాత యువతలో నిజంగానే ప్రభుత్వాలపై అసంతృప్తి ఉంది. సో దీంట్లో మరి ఎవరైతే నీటికి సంబంధించిన బాధ్యులుగా భావిస్తున్నారో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత కొన్ని రోజులుగా కూడా చేస్తున్న ఆ నిరసన కార్యక్రమాలు, ధర్నా కావచ్చు, ఆ డిమాండ్ కావచ్చు, ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? ఒకటండి, మొట్టమొదటి ఏంటంటే మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవం ఏంటంటే నీటి పరీక్ష ఏదైతుందో, పేపర్ లీక్ వివాదం అవుతుందో రోజు రోజుకు కాక్రోచ్ జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ పేరు రావడం ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సూర్యకాంత్ గారు యువత కాక్రోచ్ లాగా తయారవుతున్నారు, ఆర్టీఎఫ్ ద్వారా విపరీతమైన కేసులు వేస్తున్నారు, పని ఏం లేదని చెప్పేసి ఏదో క్యాజువల్ గా మాట్లాడిన దాన్ని ఇవాళ అది కాక్రోచ్ జనతా పార్టీగా మారి ఇవాళ దేశంలో యువతను రెచ్చగొట్టే విధంగా ఇవాళ తయారైతా ఉన్నది. ఇవాళ గమనించండి, ఇవాళ వాళ్ళు ఒక ఉద్యమం చేస్తా ఉన్నారు. ఒక ఉద్యమం చేస్తే శాంతియుతంగా ఉద్యమం చేయాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, విదేశీ సంబంధించిన ఫ్లాగ్స్ పట్టుకుంటూ ఉన్నారు, మతపరమైన స్లోగన్స్ ఇస్తున్నారు. అంటే ఇవాళ కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే ఉందో
ఇవాళ దేశ విద్రోహ శక్తులు కూడా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దేశ విద్రోహ శక్తులు ఎంటర్ అయితే దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే సెక్యులర్ ముస్లిం పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం, ఇదంతా కూడా ఏదో ఒక ప్లాన్ పద్ధతి ప్రకారంగా ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి, అంటే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఒక పండగగా మాత్రమే కనిపిస్తా ఉన్న తప్పించి లేదంటే వాస్తవంగా నీటి పరీక్ష పేపర్ లీక్ అయింది. అసలు లీక్ కు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు కేసు కట్టి వాళ్ళంతా జైల్లో ఉన్నారు. వాళ్ళు వేరు కూడా జైల్లో ఇద్దరు కూడా మరి యాక్షన్ తీసుకున్నాక కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధించిన విదేశాంగ మంత్రి రాజ్యమల్చన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చాలా హైపోయింది. ఎందుకంటే వాస్తవం చెప్పండి, ఇవాళ చాలా దేశంలో అనేక రాష్ట్రాల్లో కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో పరీక్ష ఫలితాలు లీక్ అయినాయి. అదే మంత్రులు రాజ్యం వేస్తారు అంటే నాకు అర్థం కాదు. మంత్రులు చెప్తే లీక్ చేస్తారా పరీక్ష పేపర్? కొద్దిగా అర్థం ఉండాలి. ఇవాళ అభిజిత్ దీప్కే ఇవాళ వాస్తవంగా ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీగా గతంలో కోఆర్డినేటర్ గా పనిచేసిన వ్యక్తి. ఇవాళ ఆయన అమెరికాలో ఉన్నత చదువుల కోసం పోవడం జరిగింది. ఇవాళ ఈ ఉద్యమం పేరు మీద అభిజిత్ ఏదో సోషల్ మీడియా కేంద్రంగా ఒక పోస్ట్ చేస్తే దానికి విపరీతంగా ఆధారం రావడం, దాని ఒక కాంగ్రెస్ జనతా పార్టీగా నామకరణం చేసుకోవడం. వాస్తవం ఒక పార్టీ పెట్టాలంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఆవేశంతో కూడుకున్న పార్టీ పెట్టదు. ఆలోచనలతోని, సరైన నిర్ణయాలతోని, సరైన ఒక నియమ నిబంధనలతోని, అదేవిధంగా ఒక ప్రణాళికతో పెట్టాల్సిన పార్టీ వల్ల వీళ్ళు కాంగ్రెస్ జనతా పార్టీకి ఏ ప్రణాళిక ఉంది? వల్ల ఒక ఆవేశంతో వచ్చే పార్టీ. ఇవాళ ఆవేశంతో పుట్టుక పార్టీ చాలా పార్టీలు రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలు ఆవేశం పుట్టుకొచ్చినాయి, తర్వాత కనుమరుగు అయిపోయినాయి. వాళ్ళ మహాంతి కానీ ఇవన్నీ కానీ నేను ఏమంటా అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ దేశంపై కుట్ర జరిగే క్రమంలో మాత్రమే జరుగుతున్నది. వాళ్ళు మీరు గమనించండి, గతంలో ఇందిరాగాంధీ ఏదైనా ఆమె ఓటమికి ఏదైతే బాధ్యులను చేస్తూ గతంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ విధి చాలా మంది ఇవాళ ఆ రోజు చనిపోవడం జరిగింది. నేను ఇప్పుడు అంటున్నాను, ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఒక దేశ ప్రధాని ఇంటికి పోవడం అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద నిర్ణయం చేశారు. అయినా వాళ్ళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అంత దేశ ఇంటి దాకా పోగలిగారు. అదే ఆ ప్లేస్ లో ఇవాళ ఇందిరాగాంధీ ఉంటే ఇవాళ లాఠీ చార్జ్ కాదండి, దేశంలో ఎమర్జెన్సీ విధిస్తుండే ఇందిరాగాంధీ గారు ఉంటే ఇవాళ అంటే చెప్తున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా శాంతియుతంగా ఉండడంతో, నరేంద్ర మోడీ గారు చాలా ఓపిక కొద్ది ఉండడంతో ఇవాళ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ఏదైతే జరుగుతా ఉన్నదో చూస్తా ఉన్నారు ఎంతవరకు పోతాయని చెప్పేసి. యొక్క యువత కూడా మీరు గమనించండి, అది లాఠీ చార్జ్ కాదండి, వాస్తవంగా చెదరగొట్టే క్రమంలో వాళ్ళు ఉరికి పడ్డ దెబ్బలండి. ఎక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసే సందర్భాలు. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ నడుస్తా ఉన్నది, దేశంలో అత్యుత్తమ సెక్రటరీ వాళ్ళ పార్లమెంట్ నడుస్తా ఉన్నది. ఇవాళ అట్లాంటి పార్లమెంట్ నడుస్తూ ఉంటే వాళ్ళ దేశంలో ఉన్న అనేక మంది ఎంపీలు మంత్రులు అందరూ ఒక వేదిక మీద ఉంటారు. అట్లాంటి పార్లమెంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ దాడి జరుగుతూ కూడా మళ్ళీ దాన్ని ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ పార్లమెంట్ కాపాడుకోవాలంటే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం ఏదైతుందో దాన్ని వాళ్ళు అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది, వాళ్ళ ఆర్మీ మీద ఉంటాయి. కాబట్టి వాళ్ళు అడ్డుకున్నారు, దానిలో తప్పేం లేదు. ఇవాళ మీరు గమనించండి, గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మరి చాలా మంది చనిపోలేదు. అంటే ఇవాళ నేనేమంటే ఒక ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఉద్యమం తప్పుదారు ఇవాళ బాంగ్చుక్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు, బాంగ్చుక్ అని సోనమాన్. అసలు ఎక్కడ జన్మించాడు అనే ఏ దేశం అయినది వాస్తవంగా ఆయన 20 రోజుల పాటు అమరావతి దీక్ష చేయడానికి కారణం ఏంటి వాస్తవంగా? అతను ఆయన ఇంకా ఉన్న శక్తులు ఏంటి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దేశంలో మతపరమైన శక్తులు కూడా ఇవాళ మతపరమైన స్లోగన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అట్లాంటి స్లోగన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ శాంతియుతమైన ధర్నా చేస్తున్నప్పుడు మతపరమైన స్లోగన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇవాళ యువతను ఎందుకు పెడదారు తీసుకుపోయే దారిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ దాని యొక్క మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇండియా కూటమి ఏదైతుందో ప్రవేశిస్తున్న తీరు బాధకరం. ఇవాళ దానికి తోడు ఇవాళ పంజాబ్ హర్యానా రైతులు కూడా ఇవాళ ఢిల్లీకి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదో రైతు చట్టాలు అని చెప్పేసి నేనేమో అంటే ఇవాళ పార్లమెంట్ నడుస్తూ ఉంది, పార్లమెంట్ నడుస్తుంటే పార్లమెంట్ డిస్టర్బ్ చేయాలి. 5 ముఖ్యమైన బిల్లులు, దేశానికి హితమైన బిల్లులు పెట్టే అవకాశం ఉంది. అట్లాంటి బిల్లులు పెట్టకుండా వాళ్ళు అడ్డుకుంటున్నాయి ఈ పార్టీలు. ఇవాళ అట్లాంటి బిల్స్ వస్తే దేశము ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ విశ్వభారత్ అంటే విశ్వనగరంగా తీర్చిదాన్ని విశ్వభారత్ చేయాలనే ఉద్దేశంతో మోడీగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రపంచంలో భారత్ అగ్రదేశంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఇవన్నీ కూడా ఇవాళ అంటే ఆ రకంగా ఇవాళ భారత అగ్రస్థానం పోతే వీళ్ళందరూ పుట్టగతి ఉండే. కాబట్టి ఇప్పటికే వాస్తవంగా దేశంలో అనేక రాష్ట్రాలు దాదాపు 22 రాష్ట్రాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇండియా కూటమిలో ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాను ప్రతి ఒక్క రాష్ట్రం పోతా ఉన్నాయి. ఇవాళ ప్రాంతీయ పార్టీలు కూడా కన్వర్గైతే ఉన్నాయి. మీరు గమనించండి, ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ కరమైతే ఉన్నాయి. అందుకే ఇవన్నీ కుట్రపూర్తిగా జరుగుతున్నాయి. ఇంకో విషయం అండి, ఇవాళ ప్రధాని మోడీ గారు
ఇక్కడ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు ఇంతగా ఉద్యమం చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ నిజంగానే ఇందిరాగాంధీ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉన్నా కానీ ఇంత ఉద్యమం జరగకపోతుండే ఇవాళ, ఇంత ఉద్యమానికి అసలు దారిలో ఉండకపోతుండే, హౌస్ అరెస్ట్లు ఉంటుండే ఇవాళ. వీళ్ళు అభిజిత్ ఇంకా రోడ్డు మీద ఉన్నాడు అని చెప్పేసి అంటే కూడా వీళ్ళ మోడీ గారు చదివి, ఎందుకంటే అబ్బాయి యువత కాబట్టి వాళ్ళు ఇది ఆవేశంగా మాట్లాడదని చెప్పేసి శాంతియుతంగా మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు విచ్చవిడితనం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆవేశంతం చేసే ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పనికిరావు. ఇవాళ మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటారు యువత చేతులు ఇవాళ వాస్తవ ఇండియన్ ఫ్లాగ్స్ ఉండాలి, కానీ కొంతమంది మాత్రం ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకుంటున్నారు. ఇవాళ విదేశీ ఫ్లాగ్స్ పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ విదేశీ ఫ్లాగ్స్ ఎందుకు పట్టుకుంటా ఉన్నారు? ఇవాళ దానికి ఎంత ఎవరున్నారు? ఇవాళ ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోనం ఏదైతే వాంచుకున్నాడో 20 అమర దీక్ష యొక్క దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ వాస్తవం ఏంటంటే దేశం విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు అందరూ కలిసి ఈ అభిజిత్ పేరు మీద, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కూర్చాలని చెప్పి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలను గమనిస్తూ ఉన్నారు. ఇవాళ గమనించండి, ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ధర్మేంద్ర ఎందుకు రాజధాని వేయాలో వాస్తవంగా ఆలోచించాలి. ఇవాళ ధర్మేంద్ర నీట్ పరీక్ష లీక్ అని చెప్పింది. అదే వాళ్ళు పరీక్ష లీక్ చేసిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఆ విషయం మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 10 మంది మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. శివకుమార్ లాల్ గారు, శివకుమార్ గారు మీట్లో ఉన్నారు చూడండి. మీరు విదేశీ శక్తులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారా? మరి ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు పానరావు గారికి నమస్కారం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంతో మేము కలవడం ఏంది? ఇది ఆల్రెడీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కలవదని జగమెరిగిన సత్యం. ఈ మన మహేందర్ భాయ్ జనసేన పోయిండా? ఓకే, అవును. నమస్తే చలో. ఎన్నో కొత్త పార్టీలో పోయినా కంగ్రాచులేషన్స్. ఆయన పోయి చాలా రోజులు కరీంనగర్ కార్పొరేటర్ కూడా పనిచేసి పోటీ చేసిండు ఆయన జనసేన నుంచి. ఓకే, ఇప్పుడు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చేశాడు. కానీ ఓకే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు కనుక ఆయన బీజేపీ, అంతకుముందు బీజేపీ కనుక ఆయనకు నరనరని అదే ఉంటుంది. కానీ మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మరి సంఘ విద్రోహులతో కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? బీజేపీ నాయకులు ఒకసారి ఆలోచించాలా. 12 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నాము. గతంలో అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలను చేసినాము, మేము ఏమేం చేస్తామని చెప్పినాము. ఈ 12 సంవత్సరాలలో వాళ్ళు వచ్చింది చేసింది ఏందో ఒక్కసారి వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నాక కూడా ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తుంటే మీ చిత్తశుద్ధిని మీరే శంకించుకుంటున్నట్టు, ఇంకా వేరే ఏం లేదు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతుండు మా మోడీ మా ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి తప్ప ఆయన భారతదేశానికి స్పెషల్ గా చేసింది ఏంటో ఆయన చెప్పుకోవాలి. రెండోది, ఈరోజు అదాని అందానికి ఎంతైతే సంపాదించి పెడుతుండో ఈ రోజు బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మన మహేందర్ భాయ్ ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? అంటే మీ బహిర్గతం మీరు చేసినవన్నీ బహిర్గతం చేస్తాడని భయపడుతుందా? ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ యువకులు కానీ ఏదైతే నీట్ ఎగ్జామ్ ని లీక్ చేసి మీ వల్ల ఇబ్బందులు పాలయ్యారు, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అనేది ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక మంత్రిని సస్పెండ్ చేయడమా లేకపోతే డిస్క్వాలిఫై చేయడమా, అది మీరు ఆలోచించుకోవడానికి ఎందుకు భయపడుతుండ్రు? ఈరోజు నిర్మలా సీతారామన్ సొంత భర్త పరకాల ప్రభాకర్ గారు నిర్మలా సీతారామన్ గారి మీద, ఇటు బీజేపీ ప్రభుత్వం మీద ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ మొగడే మీరు చేసేదంతా తప్పు. ఈరోజు 12 సంవత్సరాల నుంచి దేశాన్ని అల్లకల్లోలం చేసేసిండు, మొత్తం కుదించేసిన నిల్వ ఉన్న బంగారాన్ని అమ్మేసిండు నరేంద్ర మోదీ. ఈ రోజు అంటే మీరు చేస్తున్న గొప్ప ఏందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు మొత్తం తెలంగాణని గతంలో అనుకున్నట్టు ఈ రోజు తెలంగాణ మీద కూడా ఏదో భారతదేశంని మొత్తం ఇండియా పాకిస్తాన్ వారు అంటాడు, ఆడేవాడు తెలివిలేనోడు. ఇవన్నీ మాటలు బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇటు నరేంద్ర మోదీకి కనబడతలేదా, లేకపోతే అమిత్ షా కనబడతలేదా, మిగతా బీజేపీ నాయకులకు కనబడతలేదా? ఇండియా పాకిస్తాన్ కు తెలంగాణ ఆంధ్ర సపరేట్ కి ఏం పొందనా? వీళ్ళు ఒక్కడు మాట్లాడలేదు. మొన్నటి దాకా రాఘవ చెడ్డ మంచి మాటలు మాట్లాడిండు అనేది ఇప్పుడు చాలా మందిలో టాక్ ఉంది. రాఘవ చెడ్డ ఏమి చేసిండు? రాత్రి మాయం చేసిండు. అంటే వాడు ఇప్పుడు మళ్ళీ ఒక మాట మాట్లాడదు. ఇక మళ్ళీ రాఘవ చెడ్డ అగైన్ బ్యాక్ టు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తాడనేది మళ్ళీ జరుగుతున్న విజయం. అంటే మీ పార్టీలో
బలవంతంగా తీసుకున్నా ఈ రోజు మీ పార్టీలో ఇమ్మడలేకపోతుండ్రు. బీజేపీలో ఈ రోజు నన్ను అడిగితే మహేందర్ రావు కూడా ఇమ్మడలేకనే బీజేపీలకి జనసేనకు పోయింది అనేది నాకు తెలుసు. ఎందుకంటే బీజేపీ గురించి ఎంతో రకంగా మాట్లాడేటోళ్ళు మొత్తానికి గ్రాస్ రూట్ లో బీజేపీ కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. నేను గతంలో కూడా చాలా డిబేట్లో చెప్పిన, మా దగ్గర కూడా ఈ రోజు ఆయన డాక్టర్ లక్ష్మణ్ మా దగ్గరని అరుణ్జ్యోతి కాలనీ అని చెప్పి ఉంటుంది బొందలగడ్డ పక్కన, ఆడ వచ్చి కూర్చుంటుండే. ఆయన ఏదో డిస్టిక్ మొత్తానికి ఆయన ఇక్కడికి వచ్చి ఈ రోజు మా లోకల్ బీజేపీ లీడర్ల సపోర్ట్ తీసుకునేది ఈ రోజు వాళ్ళని దేకాడు ఆయన. ఇటువంటి పరిస్థితి అంటే ఆ లక్ష్మణ్ గాని, కిషన్ రెడ్డి గాని, లేకపోతే దత్తాత్రేయ గాని, లేకపోతే ఇంకొక లీడర్, అరే ఇంత టక్కఫర్ మాట్లాడే రాజాసింగ్ నే పక్కన పెట్టింది బీజేపీ అంటే వీళ్ళు ఇంకా దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం అని మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తానికి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకో ఏం మాట్లాడుతుండ్రు. ఓకే శివకుమార్ గారు, కొంచెం చాలా ఫేస్ వాల్యూ ఉంది. శివకుమార్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ధర్నా సమాచారం లేదా, ఆయన వెళ్ళలేదా? మరి కొడంగల్లో 2 రోజులు పర్యటన పెట్టుకున్నారు. సో దీంట్లో మరి ఈ ధర్నా పట్ల కావచ్చు, దాని పట్ల మరి ఏం చెప్తారు? ఒకటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన పెట్టుకుండు అంటే ఆ పర్యటన బాగా ముందే డిక్లేర్ అయింది. ఇది ధర్నా అనేది తర్వాత ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఆడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపు రాబోయే ఏదైతే ఎలక్షన్స్ గురించి కానీ, జిహెచ్ఎంసీ కానీ, లేకపోతే గ్రేటర్ వరంగల్ కానీ, ఇవన్నీ గురించి సమీక్షలు జరుగుతున్నాయి పార్టీలలో. ఆ దిశగా ఆయన కొంచెం ఇప్పుడు ఈ రోజు ధర్నాలో లేకుండా దానికి దీనికి ముడేయాల్సింది ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే మళ్ళీ మర్చిపోయేంత లోపల పక్క తిరిగి లోపల కూడా మార్చేస్తారు. అట్లేం లేదు. వాళ్ళు అనుకుంటే ఎవరినన్నా తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే కూడా రేపు నన్ను తీసుకుపోయి కూడా వాళ్ళు ఆడ కూర్చోబెట్టి ఎట్లా ట్యాకిల్ చేయాలో నేర్పించేస్తారు. హైకమాండ్ అంత మేధావస్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అట్లేముంది కాంగ్రెస్ పార్టీలో ఏదో రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడు, బీజేపీ చెప్తేనే వాళ్ళ మాట వింటున్నా అనేది అయితే తప్పు నేను అనేది. కాకపోతే నరేంద్ర మోడీ మొత్తానికి తెలంగాణకు వచ్చి ఒక కొట్లాట పెట్టిపోయిండు మేరేసే జోడో అని. ఆ మేరేసే జోడో ఒక ప్రాబ్లం అయింది. అంతకుముందు ఇప్పుడు మొత్తానికి మా రామ్మూర్తి చెప్తాడు ఏమనంటే బడేబాయి చోటేబాయి అంటారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం. బడేబాయి చోటేబాయి ఆయన ఏ దిశగా అన్నాడు అనేది పక్కన పడేసారు, కానీ బడేబాయి చోటేబాయి కలిసి తెలంగాణ ముంచుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. కానీ అది కాదు. అంటే ఆయన ఒక పెద్దోడు, మర్యాద ఇయ్యాలా, ఒక పెద్దనలాగా అనేది తర్వాత వివరణ కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అట్లేం లేదు. అంటే ఒకే వేదిక మీద ప్రధానమంత్రి ఉంది కాబట్టి. శివకుమార్ గారు చెప్పండి. దీంట్లో రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కావచ్చు. సో రేపు మరి కాంగ్రెస్ ఏమన్నా ప్లాన్ చేసిందా తెలంగాణలో దీనికోసం రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత? అదే క్రమంలో ఇంకా రాజీనామా చేయాలి, పార్లమెంట్లో చర్చ జరపాలి, తర్వాత 5-6 డిమాండ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. వాటన్నిటి మీద మరి రాహుల్ గాంధీని పోలీసులు అక్కడి నుంచి నిరసన చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లడం కావచ్చు. దీనిపైన ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ రేపు అయినంత మటుకు ఆందోళన చేస్తుంది. బీజేపీ ప్రభుత్వంకి నిజంగా కూడా ఏ రకంగా కూడా బుద్ధి లేని ప్రభుత్వంగా నడిపిస్తున్నారు. 12 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా విభజన హామీ చట్టం లేదు, లేకపోతే తెలంగాణకు రావాల్సిన రాలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఏదైతే బీహార్ ఇద్దరు కూడా పక్కన జరిగితే ఇలా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోని మొన్న జరిగిన ఏదైతే వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చెక్ పెట్టిండు. ఈరోజు చంద్రబాబు నాయుడు నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వంలో. ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పైకి లేపుతుండు, ఇటు జగన్ కి వన్ సైడ్ గా మళ్ళీ ఏమంటారు మొగడు ఉన్నాక ఇంకొకరికి లైటింగ్ కొడతారు అన్నట్టు నరేంద్ర మోడీ ఇట్లా అంటే డబుల్ లైటింగ్ కొట్టడము, లేకపోతే వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళని ఎదగనీయకుండా పక్క పార్టీలకి తీసుకొచ్చి వాళ్ళని ఏక్నాథ్ షిండేలకు చేయడం అనేది నరేంద్ర మోదీ ఆ తర్వాత అమిత్ షాకి కుదురుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. రైట్, ఓకే శివకుమార్ గారు, మీరు అలాగే ఉండండి. రామ్మూర్తి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలా చూస్తారు మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా? తెలంగాణ నుంచి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొంత మద్దతు వాళ్ళకి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అదే క్రమంలో బీజేపీపై విమర్శలు చేశారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయా? మరి దీంట్లో మీరేం చెప్తారు? ఇప్పుడు మొత్తం అంతా రాజకీయాలు
ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ కాలం కాబట్టి జెన్జీలు కొంచెం ఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయమైన రాజకీయాలకు అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయాలకు చాలా తేడా ఉన్నది. అదేవిధంగా తేడా కూడా వస్తుంది, ఇంకా చాలా స్పీడ్ గా కూడా మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి ఇంత పెద్ద రచ్చ ఏ విధంగా జరిగింది అన్నది సుప్రీంకోర్టు ఏదైతే జడ్జి ఆ విధంగా మాట్లాడడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే యువతను మరీ చిన్న బూస్తూ మాట్లాడిన తర్వాత నీట్ ఎగ్జామ్ అంతే ఘోరం, 22 లక్షల మంది, ఒక్కల భవిష్యత్తు కాదు, ఇద్దరు భవిష్యత్తు కాదు, 22 లక్షల మంది సంబంధించిన నీట్ ఎగ్జామ్ లీక్ అయితే దాదాపు 18 నుంచి 22 మంది దాకా చనిపోయింది. సో ఆ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పందన, కనీసం చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోవడం, లేకపోతే దాని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపేయడం, ఇలాంటివి ఏం జరగకపోతే యూత్ మొత్తం ఒకటి కావడం జరిగింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మిగతా అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, అదే విధంగా కమ్యూనిస్ట్ సంఘాలు కానీ మిగతా అన్ని విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్నాయి. ఒక్క కాక్రోచ్ జనతా పార్టీ కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నవి వాస్తవం. ఎందుకంటే సంసద్ చలో కార్యక్రమానికి పిలిపించిన తర్వాత ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా చర్చలు జరపాలి. ఏదైతే ఇద్దరు చర్చలను పిలిచి వాళ్ళను ఆ రూమ్ లో బంధించి ఇక వీళ్ళు కూడా వీళ్ళ మధ్యలో చీలిక తీసుకొచ్చే క్రమాన్ని కూడా మనం చూసాం ఏం జరిగిందన్నది. అదే విధంగా విద్యార్థులను ఏ విధంగా కొడుతున్నారో కూడా చూసాం. అదే విధంగా ఇంతకుముందు ఒక వీడియో చూశాను, ఒక పోలీసు ఆర్మీ వ్యక్తితో ఒక మహిళ వెనుక కర్ర పెట్టి ముందుకు నెడుతున్నాడు. ఎంత ఘోరం, ఎంత దౌర్భాగ్యం. అసలు భరతమాత అంటే మన వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో స్త్రీలను మనం పూజించే దేశం. ఇలాంటి దేశంలో ఒక మహిళ మీద అలా అనాలోచితంగా ఎంత ఘోరంగా అంటే చూస్తేనే వాస్తవంగా నాకే బాధ అనిపించింది. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు స్టిల్, ఎందుకంటే 152 పరీక్షల కేంద్రాలకు సంబంధించిన లీక్ కావడం, అదే విధంగా 60% ఏదైతే వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ అంటున్న రాష్ట్రాల్లో లీక్ కావడం అనేది వాస్తవంగా శోచనీయం, బాధాకరం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో 60% లీక్ కావడం అంటే అసలు వీళ్ళు విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందు నడుపుతున్నారు, అసలు పోటీ పరీక్షలు నిర్వహించరాదా, లేకపోతే ఆకన్నా నీట్ రెండోసారి జరిగినప్పుడు ఆఖరికి ఆర్మీని దించవలసిన పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో నిన్నడు జరగలేదు. ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర కూడా మరి కొంత ఉద్రిక్తమైన పరిస్థితి మనం అక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. సో అంటే ఈ ఢిల్లీ నుంచి సెగ హైదరాబాద్ దాగుతోంది. దీంట్లో అన్ని పార్టీలకు సెగ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. సో కాంగ్రెస్ మరి ముందు జాగ్రత్తగా కొంత డిఫెన్స్ లో ఈ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం అనుకోవచ్చా? ఓవరాల్ గా తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్న అంశాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ భవన్ ముట్టడికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరిగిన అంశం ఏంటంటే కేంద్రంలో ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిళ్ళు. దాని మీద వాస్తవం అయితే మోడీ దిష్టి బొమ్మ లేకపోతే కేంద్రానికి సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్తో వీళ్ళు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఒక్కటి చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు మేము ఏం చేసినాము, ఎన్నిసార్లు కేంద్రం మీద మేము ప్రకటన చేసినాము, ఎన్నిసార్లు దిష్టి బొమ్మలు కాలబెట్టినాము. వీళ్ళు వచ్చిన తర్వాత 23 ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కదా, బీజేపీ ప్రభుత్వం మీద ఒక ధర్నా కార్యక్రమం, ఒక నిరసన కార్యక్రమం, లేకపోతే 8 మందికి సంబంధించిన ఎంపీలు గెలిచిళ్ళు, అదే విధంగా 8 మంది బీజేపీ గెలిచిళ్ళు, వాళ్ళు కలిసి ఉంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నడుస్తున్నది కూడా మేము చాలా సందర్భాల్లో చాలా సార్లు మనం చెప్పాము. ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళకు కుమ్మక్కై ఒకళ్ళు కాపాడుకుంటున్నారు తప్ప ఎక్కడ ఒక మోడీ ఫోటో తగలబెట్టినట్టు చూంచండి. ఇప్పుడు ఆఖరికి యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నాలు బాగా చేసేది, ఎన్ఎస్సీ వాళ్ళు కూడా కేంద్రం మీద ధర్నాలు చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీజేపీకి సంబంధించి కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఎప్పుడు ధర్నా చేసింది రాష్ట్రంలో? మేం చేస్తున్నాం. రైతుల విషయంలో కానీ, లేకపోతే కార్మికుల విషయంలో కానీ, ఇతర అంశాల్లో కార్మిక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ, రైతుల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఢిల్లీ కేంద్రంగా కూడా మేము పోయి అక్కడ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా బాయి అని ఇంతకుముందు కూడా మిత్రుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే నేను అంటాన్న విషయం ముందే గ్రహించిండు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దోస్తాన్ని ఏ విధంగా డబ్బులతో వ్యాపారం, ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు, వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకి సంబంధించిన మొత్తం అంతా ఏ విధంగా నడుస్తుంది అన్నది మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ సంబంధించి ఈ లీకేజ్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లెంపలేసుకొని ప్రజలకు, అదే విధంగా ముఖ్యంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీట్ విద్యార్థులు ఎవరైతే చనిపోయిందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 152 సార్లు జరుగుతుందండి, ఒక్కటి కాదు, 2 కాదు. ఏ కేంద్ర ప్రభుత్వ పరీక్ష వచ్చినా కూడా అది రాసిన తర్వాత మళ్ళీ అది ఉంటుందా పిక్తుందా కూడా అర్థమైతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుకు ఏం సమాధానం ఇస్తారు? మొత్తం దేశమే యువత, యువతే దేశం అంటారు కదా, ఇక వాళ్ళకే అన్యాయం చేసిన తర్వాత ఇంకేముందండి? ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఇట్లా ఉంటే
గతంలో కూడా ఢిల్లీలో చూసాం, రైతులు ధర్నా చేస్తే రైతులను కూడా సేమ్ ఆ విధంగానే 700 మందిని పొట్టన పెట్టుకుందండి నల్ల చట్టాలు తీసుకొచ్చి. ఎంఎస్పీ తీయడానికి ప్రయత్నం చేసినట్టు ఆ ఎంఎస్పీ లేకపోతే రైతులు ఎక్కడ పోవాలి? మొత్తం కార్పొరేట్ చేతిలో పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒక పంజాబ్ నుంచి ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యి, ఎందుకంటే పంజాబ్ లో ఎక్కువ రైతులు ఉంటారు కాబట్టి ఆ రైతులంతా ఢిల్లీ సైడ్ వస్తుంటే రోడ్డు కూడా కట్ చేసిన పరిస్థితి చూసాం. వాళ్ళ మీద ఫిరంగులు కాల్చి, అదేవిధంగా తుపాకులు కాల్చి, అదేవిధంగా లాఠీలకు కొట్టి వాళ్ళని అట్లే చేసిండు. రైతులకు అదేవిధంగా దేశం అంటే ఏంటంటే ముఖ్యంగా రైతులు, అదేవిధంగా విద్యార్థులు. ఇక వీళ్ళిద్దరినే మొత్తం కంప్లీట్ గా మనసులో పెట్టుకొని మైండ్ లో పెట్టుకొని నువ్వు కుల్ల పొడిస్తే ఇక నువ్వు ఏం చేస్తున్నావు? యువని కోసం వచ్చిన ప్రభుత్వం ఇది. యువనికి అసలు వాస్తవం చెప్పండి, రైతులకు ఇబ్బందికరమే ఉండే, విద్యార్థులకు ఇబ్బందికరమే ఉండే. ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి ఏమని చేసినావంటే, ముఖ్యంగా మన రాష్ట్రానికి మొత్తం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 16 బడ్జెట్లు వేసిందండి. 13 పూర్తి స్థాయి బడ్జెట్లు, అదేవిధంగా 3 ఇంట్రీమ్ బడ్జెట్లు. దాదాపు 16 బడ్జెట్ లో 8 మంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచిండు, అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ సంబంధించిన ఒకటి ఎంఐఎం, 17 మంది కలిసి తీసుకొచ్చింది 18 రాష్ట్ర మొత్తం ఎందుకంటే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో మనకు మొత్తం పోల్చుకుంటే ఏ రాష్ట్రానికి ఎంత పోయిందో ఆ రాష్ట్రానికి గంతే వచ్చింది. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు, గుజరాత్కి ఇచ్చినట్టు, మధ్యప్రదేశ్కి ఇచ్చినట్టు మాకైతే ₹1 రాలేదండి. ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుని రెడీగా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ చేస్తున్నది ఒక జాతీయవాదం లేని పరిపాలన. ఒక దేవుడు తప్ప వీళ్ళకి ఏం తెలియదు. ఏమనంటే ఇప్పుడు కూడా ఒకటే నిమిషం అండి, మణిపూర్ లో జరిగిన అంశం కానీ, ఇప్పుడు రైతుల విషయం కానీ, ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నది కూడా దాని వెనకాల ఎవరో ఉన్నారంటారు. అసలు చేసిందే మీరు. పేపర్ ఎవరు లీక్ చేయమన్నాడు? దేవుని పేరు చెప్పి దేవుని దొమ్మ కూడా దోచుకున్నారు కదా మహేందర్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. నన్ను క్వశ్చన్ అడిగారు. ఆగండి మహేందర్ రెడ్డి గారు ఒకటండి, రమణ్ గారు ఒక నిమిషం ఆగండి. వాస్తవం ఏంటంటే ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, అయితే పేపర్ లీక్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు. వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ 9.5 సంవత్సరాలు అనేక మంది పేపర్ లీక్ కావడం జరిగింది. ఫస్ట్ సంబంధిత మంత్రులు రాజీనామా చేసేదా ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ అవుతుందో డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేశారా? ఆనాటి హరీష్ రావు గారు రాజీనామా చేశారా? అదే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే కూడా మరి అందులో ఫోన్ ట్యాపింగ్ చేసిన మహేందర్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వంపై సమాధానం చెప్పలేమండి. సంబంధిత ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ నడుస్తా ఉన్నది, సిబిఐ ఎంక్వైరీ నడుస్తా ఉన్నది. ఇష్యూ సిబిఐ చేతిలో ఉండగా సంబంధిత మంత్రి రాజీనామా అని చెప్పేసి అంటే అసలు మంత్రి తప్పు ప్రభుత్వం గానీ ఇటు మీ జనసేన గానీ తెలంగాణకి ఏం చేసి అనేది ఆలోచించాలి. మొన్న వాడు చెరువుని మొత్తానికి 10 ఎకరాలు తీసుకున్నాడు. ఆలోచించాలా? వీళ్ళు మాయ మాటలు చెప్పి మోసం చేసి అటు అన్న ఒకటి, తమ్ముడు ఒకటి, వదిన ఒకటి. ఈరోజు తెలంగాణలో వచ్చి మీకేం భయ్? మిమ్మల్ని విభజన జరిగిపోయింది, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇదే కేసీఆర్ గతంలో కూడా అన్నాడు, తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అని. ఈరోజు అట్లా చేసి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు వీళ్ళు ఇంకా కూడా తెలంగాణ విభజన జరిగినాక కూడా పెత్తనం మళ్ళీ ఆంధ్రలో జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు ఒక ముందు జనసేన అధినేత ఫస్ట్ ఆ కోడి తెరువు 10 ఎకరాలు ఏదైతే ఉందో అది ముందు తెలంగాణకు వాపస్ ఇచ్చినాకనే ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి. లేకపోతే మాట్లాడడానికి అవకాశం లేదు. తెలంగాణలో కూడా వచ్చి ఈ మీటింగ్ మన జనసేన నుంచి మన దగ్గర తెలంగాణ లీడర్లు ఎవరైనా సరే పక్క తెలంగాణ బిడ్డగా, హైదరాబాద్ బిడ్డగా నేను ఖచ్చితంగా ఉందో ఇవాళ అభివృద్ధి చెందకపోవడం ప్రధాన కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళకు స్వార్థంగా పూర్తంగా వాళ్ళ సొంత ఆస్తులు సంపాదిస్తున్నారు తప్పించి తెలంగాణ ప్రజల
బాగోగులు పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణ ఎన్నుకోబడిపోయింది. ఇవాళ వాస్తవం మనం ఇంకోదండి కాదు, ఒక తెలంగాణ ఎక్కడ ఎన్నుకోబడ్డదండి? నువ్వు ఎన్నుకోబడ్డావు. నీ పార్టీకి మాట్లాడే అర్హత లేదు తెలంగాణ మీద. కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణకి సంబంధం. కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోతే మాకే సంబంధం. తెలంగాణ సాయుధ పోరాటం సాగుతో మీరేం మనుషులండి? మీరు మనుషులా? చెప్తున్నా ఉన్నాడు బిర్యానీ మంచిగా మెక్కి. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీయచ్చు. శ్రీనివాస్ గారు, పివి నరసింహరావు గారు మందిర గ్రామోత్సవం చేసి నంద్యాల వైపు పోటీ చేసి దేశ పరంగా ఉన్నాయి. మన నంద్యాల ఎక్కడ ఉందండి? నంద్యాల వల్ల చెప్పండి. రామూర్తి గారు చెప్పండి. కల్పించిన హక్కు ఇవాళ మహేందర్ గారు వన్ సెకండ్ కంటిన్యూగా మాట్లాడితే ఎవరికి కూడా ఏం మాట్లాడతారు? ఓకే, రామూర్తి గారు రాజామలో ఇప్పుడు శివకుమార్ లాల్ గారేమో పవన్ కళ్యాణ్ 10 ఎకరాలు కబ్జా చేసిండని ఆయన ఆరోపణ చేస్తున్నాడు. సో రామూర్తి గారు మీరేమంటున్నారు? నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గాని పవన్ కళ్యాణ్ పార్టీ గాని తెలంగాణ మీద మాట్లాడే నైతికట్లేదు. ఎందుకంటే తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్నా అన్న వ్యక్తి వాస్తవంగా అప్పటికే బిర్యానీ రోజు తిని పండుకున్న వ్యక్తి మా ప్రాంతాన్ని అవమానపరిచాడు పలుమారు మాట. ఆఖరికి కోనసీమ కొబ్బరి చెట్లు వాళ్ళ గబ్బుతో నిండిపోతే కూడా మాకు, ఎందుకంటే కోనసీమ అక్కడ ఇప్పుడు ఈ చర్చ ప్రస్తుతం మీరు ఆగండి ఒక సెకండ్ మీరు ఆగండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఆగండి ఒక్క నిమిషం మీరు ఆగండి. శివకుమార్ గారు మహేందర్ రెడ్డి గారు ఆగండి. అది ఇంకో సందర్భంలో మాట్లాడారు. శివకుమార్ గారు రాహుల్ గాంధీ అరెస్ట్ పై మీ స్పందన ఏంటి చెప్పండి. ఆగండి గందరగోళం. మహేందర్ గారు ఆగండి. శివకుమార్ గారు రామూర్తి గారు మీరు ఆగండి. శివకుమార్ గారు చెప్పండి. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళ తప్పులు జరుగుతున్నాయి, దాన్ని నిలదీస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇటువంటి అరాచకాలు చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఏదైతే మన భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో దీనికి నిరసనలు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇండియా కూటమి ఖచ్చితంగా చేస్తారు. ఇది కాక్రోచ్ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నట్టు అనుకోవచ్చా? ఏం చెప్తారు? కాక్రోచ్ పార్టీకి ఆల్రెడీ వాళ్ళు యువకులు వాళ్ళని ఏదైతే జడ్జి ఒక మాట అన్నందుకే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది అనేది మనకు అర్థమైంది. రెండోది, కాక్రోచ్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంది, వాళ్ళు తీసుకున్న 5 పాయింట్స్ కూడా ఈరోజు బీజేపీకే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి బీజేపీలు గదగదలాడుతున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ కానీ ఇటు అమిత్ షా కానీ పాయింట్లు నడుస్తున్నాయి. మొత్తానికి రేపు ఏమైతుందో పార్టీ మేమేం చేయలేకపోతున్నాం అనే రకంగా ఉంది. బీజేపీ చేసిన ఏదైతే నీటిలో చేసిన దానికి ధర్మేంద్ర ప్రధాన్ని ఖచ్చితంగా రాజీనామా చేయించాలనేది ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో దానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్టివ్ ఉంటుంది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ని ఎట్టి పద్ధతిగా తీయాల్సిందే. దానివల్ల నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకందరికీ కూడా రేపు భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్లు వచ్చేటోళ్ళని వీళ్ళంతా కుటిల బుద్ధితోని దొంగ డాక్టర్లను తయారు చేయడానికి ఈ నీట్ ఎగ్జామ్ ని లీక్ చేసిండ్రు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో దానికి వెంట తగ్గేది లేదు. కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మధ్య 100% సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులకు రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడాన్ని మనం సమర్థించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహణ చేస్తుందో దానికి తెలంగాణ నుంచి కూడా ప్రతి యువకుడు సపోర్ట్ చేస్తాడు, నాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. నేను అనుకుంటా మా రామ్మూర్తి కూడా సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ మా మహేందర్ ఏమంటుంటాడు అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఆయన అటు బీజేపీ ఇటు జనసేన అయినా ఆంటీ. రైట్, ఓకే. మహేందర్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి అటు కేటీఆర్ ఇద్దరు కూడా ఈ మన జంజీ పార్టీ అయినా ఈ కాక్రోచ్ పార్టీకి జంజీలకు కాక్రోచ్ పార్టీకి వాళ్లకు మద్దతు తెలపడాన్ని
ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నేను ఒకటి గతంలో పరిపాలించిన 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు పరిపాలిస్తున్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ప్రశ్నలు తెలుసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు ఉద్యమం చేస్తే పోలీసు వాళ్ళు అరెస్టు చేయకుండా ఇవాళ రైతులను ఇవాళ మీరు గమనించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను విడిచికెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము. గమనించండి, వాస్తవమా కాదా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక మందిని తప్పుడు కేసులు పెట్టి జైలు పంపిస్తా ఉన్నారు. ఇవాళ ఉద్యమాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక ధర్నా చౌక ఎత్తేసిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో. నేను ఏమిటంటే ధర్నా మాట్లాడప్పుడు ఇవాళ ధర్మ ఇవాళ దేశంలో దేశ రాజధాని వల్ల దేశ రాజధాని అంటే దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి, ఢిల్లీ వైపు చూస్తూ ఉంటాయి. ఇవాళ ఢిల్లీలో ఇవాళ ఎక్కడైతే మత విద్వేషాలు కానీ ఇవాళ అల్లలు సృష్టిస్తూ ఉంటే ఇవాళ పార్లమెంట్ ఇవాళ దేశానికి అత్యుత్తమైన ఒక వ్యవస్థ అది. పార్లమెంట్ మీద దాడికి పోతా ఉంటే వీళ్ళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంటికి మీదకి వెళ్ళి ధర్నా చేస్తా ఉంటే వీళ్ళ ప్రపంచం గమనిస్తూ ఉంటారు, వీళ్ళ దగ్గర ల్యాండ్ లేదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అట్లాంటి స్థలంలో అట్లాంటి యొక్క సమయంలో మాత్రమే వాళ్ళ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది వాస్తవం ఇవాళ. ఎందుకంటే శాంతియుతంగా దేశం నడవాలి. ఇవాళ శాంతియుతం ఏంటి ఇక్కడ విదేశీ శక్తులు ఎంటర్ అయ్యేవాళ్ళ. మీరు గమనించారు గతంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పడం పంజాబ్ రైతులు అని చెప్పి ఇవాళ పంజాబ్ రైతుల ముసుగులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా వాళ్ళు ఎంటర్ అయ్యి ఇవాళ దేశం విచ్ఛిన్న చేయడానికి చాలా కుట్ర కుతంత్రాలు పన్నడం జరిగింది. దాన్ని మాత్రమే వ్యతిరేకించడం. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్ లో రైతు ఉద్యమం పెడితే ఖలిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి అక్కడ ఉద్యమం నేను ఏమంటే ఇవాళ అదే అంటున్నా. ఇవాళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఏవైతే పార్టీలు సెక్యులర్ ముస్లిం పార్టీలు మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలు కూడా ఇవాళ సోనం వాంగ్చు అసలు సోనం వాంగ్చు ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎక్కడ వచ్చి వాళ్ళు మన భారతదేశం వల్ల ఫస్ట్ దేశం మీద ప్రేమ ఉండాలి, తర్వాత మిగతా రాజకీయాలన్నీ దేశం మీద ప్రేమ రాహుల్ అన్నిటికీ నాకైతే నేను చాలా నీతి లేకపోతే ఆయన బయలుదేరక ముందు మోడీ గారు అవకాశం ఇంటి రావడానికి పోవడం జరిగింది. అవకాశమే లేదు ఇవాళ. ఇండియాకి ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటికి వస్తే పోలీసులు చేతి కట్టుకుంటారు అంటే ఇవాళ కేసీఆర్ ఇంటికి వస్తే పోలీసులు చేతి కట్టుకుంటారు అంటే ఇంటికి హక్కు ఎవరికి లేదు ఇవాళ. ఎవరు కూడా నివాసం ఇంటికి హక్కు లేదు ఇవాళ. కేసీఆర్ ఇంటికైనా రేవంత్ ఇంటికైనా కానీ పోలీసు అరెస్ట్ చేస్తారు. కామన్ అది. ఈ యొక్క చిన్న లాజిక్ ఎందుకు వర్తిపోతున్నారో ఈ 2 పనులు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురికి నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు జనసేన, మీరు బీఆర్ఎస్, కాంగ్రెస్. సరే, ఇప్పుడు ఆ జంజీల ఉద్యమానికి దేశం అంతా కొంత కదలిక వస్తుంది, చలనం కలుగుతోంది. దాంట్లో చాప కింద నీరులాగా కూడా మరి ఈరోజు మనం చూసిన లోక్ భవన్ ముట్టడికి కూడా విద్యార్థి సంఘాలు ఆ ప్రయత్నించడము, ఆ గేటు నుంచి దూకడం కావచ్చు. సో మొత్తానికి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మరి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో మరి వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు మరి ఒప్పుకున్నట్టేనా? అదే క్రమంలో ఇది బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ మధ్య అనుకోవచ్చా, లేకుంటే వీళ్ళు మద్దతు తెలపడాన్ని ఎట్లా చూస్తాం, ఏం చెప్తాం? మీరు చెప్పండి మహేందర్ రెడ్డి గారు. ఒకటండి వాస్తవం ఏంటంటే ఇవాళ ఎన్డీఏ వర్సెస్ ఇవాళ మిగతా అన్ని పార్టీలు అంటే ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఏదైతే ఇండియా కూటమి లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని లెఫ్ట్ మిగతా
దేశంలో కనుమరుగైన పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే మ్యూజియం కు పరిమితమైన పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఇంటర్వ్యూగా మద్దతు తెలుపుకుంటూ కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు చేసే వాస్తవం ఏంటంటే యువత రోడ్డుకి వచ్చారు. మేము కాదన్నాం, యువత రోడ్డుకి వచ్చారు దాన్ని శాతం చేసుకుంటారు. శివకుమార్ గారు మీరు ఆగండి. మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఆగండి. శివకుమార్ గారు ఒక నిమిషం మహేందర్ రెడ్డి గారు శివకుమార్ గారు ఇది ఢిల్లీకే పరిమితం కావట్లేదు. ఇది చాప కింద నీర్ల తెలంగాణలో కూడా వ్యాప్తి చెందబోతుంది. మీరు నిజంగానే విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగిన తర్వాత మీరు దాన్ని ఖండిస్తున్నారు, బీజేపీ మీద కొంత మీరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఇది క్రమక్రమంగా చాప కింద నీర్ల తెలంగాణలో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు చెక్కు పెట్టే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ ప్రతినిధిగా ముందుగా మీరేం చెప్తారు చెప్పండి. నేను ఒకటి శ్రీనివాస్ గారు మీకు తెలుసు, నేను గత 5-5.5 సంవత్సరాల నుంచి డిబేట్ లో మాట్లాడుతున్నా. ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీకి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా నేను సపోర్ట్ చేస్తా. యువకులు రాజకీయాలలోకి రావాలంటే ఈరోజు యువకులు స్వతంత్రంగా ఒక కాంగ్రెస్ జనతా పార్టీ అని కాక్రోజ్ అని ఒక ఉన్నత న్యాయస్థానం ఉన్న ఆయన వాళ్ళని కాక్రోజ్ అన్నాడు కాబట్టి యువకులని వాళ్ళంతా కాక్రోజ్ లాగా మేము వస్తున్నాం బయటికి అని చెప్పిండు కాబట్టి కాక్రోజ్ జనతా పార్టీ అని పెట్టిన తర్వాత అది తెలంగాణ రాష్ట్రం కానీ తమిళనాడు రాని కేరళ రాని ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం తప్పు చేసినా వాళ్ళ మీద వాళ్ళు ఖచ్చితంగా నిరసన ప్రదర్శిస్తారు. కాబట్టి దానికి మా ప్రభుత్వం చేసినా దాన్ని వాళ్ళ నిరసన చేస్తే మేము దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ మీ అధికార పీఠాలు కదిలిపోయే పరిస్థితి ఏం చేస్తారు శివకుమార్ గారు? తెలంగాణలో మీ అధికార పీఠాలు కదిలిపోయే పరిస్థితి వచ్చి రేపు పొద్దున వాళ్ళు ఎలక్షన్స్ లో కనుక పోటీ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరినీ కూడా ఓడించే పరిస్థితి వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మద్దతు తెలుపుతున్నారు కదా, ఇప్పుడు మద్దతు తెలుపుతున్నారు, మీ రాహుల్ గాంధీ గారు మద్దతు తెలుపుతున్నారు. యువకులకే అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు 1983-86 మధ్యన యువకులకే ఇచ్చిండు, యువకులకు ప్రాధాన్యత ఇచ్చిండు. యువకులు వస్తే దేశం మారుతుంది అనే రకంగా ఆలోచించిండు. కానీ యువకులైనా సరే పెద్దవాళ్ళైనా సరే మంచి ఆలోచనలో ఉన్నోడు ఉంటేనే దేశం మారుతుంది తప్ప ఇట్లా కుటిల బుద్ధులు పెట్టుకొని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే కుదరదు. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అని రాముని పెడతామంటే రాముడు సీత లక్ష్మణుడు ఉంటాడు. కానీ ఈ రోజు ఏం చెప్పారు, బాలరాముని పెట్టిరు. ఇంకా రాముని కట్టడానికి ఇంకా 3 ఏళ్ళు అవుతుంది. అంటే 12 సంవత్సరాల సైన్ సరిపోలే. ఇప్పుడు రామునికి బాలరామునికి వచ్చిన పైసలు కూడా మిగిలిపోతుంటారు. ఈరోజు దేశంలో నిల్వలున్న బంగారాన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టి అమ్ముకున్నారంటే వీళ్ళకి ఇంకా దోపిడి దొంగలుంటే మరీ ఎక్కువ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం అయితే. సో మొత్తానికి బీజేపీ మీద తీవ్రత ఉంది. దాంతో చెప్పండి మహేందర్ గారు చెప్పండి. మీరు మాట్లాడుకుంటే నేనెందుకండి? ఓకే రామూర్తి గారు మీరు చెప్పండి. రామూర్తి గారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, కేటీఆర్ గారు ఇప్పుడు ఆ విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఇష్యూ కావచ్చు, తర్వాత బీజేపీని విమర్శించే క్రమంలో వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు కరెక్టే. రేపు పొద్దున తెలంగాణలో కూడా ఇదే జంజీలు ఎంటర్ అయిపోయి అన్ని పార్టీలకు చెక్కు పెడితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో యువత రావాలన్నది మా పార్టీ నిర్ణయం. ముఖ్యంగా ఎవరు వచ్చి రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకో, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరిని ఎవరు అడ్డం పడ్డామో అడ్డం పడ్డా కూడా మనం అంతా చేయలేము. ఎందుకంటే రాజకీయాలు ఎంత ఫాస్ట్ గా మారిపోతున్నప్పుడు దానికి అనుకూలంగా మనల్ని కూడా మనం మార్చుకోవాలి, మన పార్టీ కూడా మార్చుకోవాలి. అదే విధంగా వాళ్లకు ఏదైతే జంజీలు ఉన్నారో వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మిత్రుడు మాట్లాడుతూ తెలంగాణలో కూడా జరిగిన పేపర్ లీక్లు అంటే తెలంగాణలో జరిగిన పేపర్ లీక్ ప్రభుత్వమే బయటపెట్టింది. ముఖ్యంగా అక్కడ రాజేష్ అదే విధంగా రేణుక అనే వ్యక్తి ఆమె హనీ ట్రాప్ అన్న విషయం కూడా కొంత బయటకు వచ్చింది. అది కోర్టు విచారణ ఉన్నది బయటకు. రామూర్తి గారు ఆ టాపిక్ మనకి ఇప్పుడు జరుగుతున్నా ఒకటే మాట శ్రీనివాస్ గారు, 10th పేపర్ లీక్ కూడా ఇప్పుడున్న రంగనాథ్ అప్పుడు మా వరంగల్ సిపి ఉండే దానిలో ఉన్న అభ్యర్థిని బయటికి తీసుకొచ్చిండు. 10th పేపర్ లీక్ సంబంధించి బయట వార్తలతో తిరుగుతుంటే దానికి బండి సంజయే కావాలని చెప్పిండు అన్నది 17-13 సార్లు ఫోన్లు చేసి ఆ పేపర్ బయటకు తీసుకురామని చెప్పిండు అన్నది కూడా బయట పెట్టిండు. రామూర్తి గారు ఇప్పుడు ఆ చర్చ ప్రస్తుతం అండి, అది అవసరం లేదు మనకు. మనం కేవలం జంజీల గురించి కాంగ్రెస్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి రాహుల్ గాంధీ వీళ్ళంతా కలిసి
మా గురించి మాట్లాడడం మీకు సమాధానం చెప్పొద్దా? వాళ్ళు అడిగినప్పుడు మరి అది డిబేట్ అయితే అది అవసరం లేదు. ఇప్పుడు మనకు పేపర్ లీక్ల గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాం. లాస్ట్ మాట ఎందుకంటే కేంద్రంలో జరుగుతున్న అంశాలను కులంకుశంగా మేము పరిశీలిస్తున్నాం. ఏ విధంగా ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతూ మొత్తం ప్రాంతీయ పార్టీలు అయిపోయిందంటే ప్రాంతీయ పార్టీలు లేకపోతే మీ మోడీ సీటలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పట్టుకొని మీరు అక్కడ ఏడుస్తున్నారు. ప్రాంతీయ పార్టీల చిన్న చూపు చూడకండి. ముఖ్యంగా అవి లేకపోతే మీకు అధికారం లేదు, ముందు కూడా ఏ పార్టీకి అధికారం రాదు. చాలా పార్టీలు పుడతాయి, చాలా పార్టీలు పోతాయి, కానీ ప్రజలకు ఏదైతే మంచి చేస్తారో వాళ్ళే ఈ నేల మీద మిగిలింటారు అంతే తప్ప. కానీ మీ స్వార్థ రాజకీయాల కోసం ఇట్లా పేపర్లు రిలీజ్ చేసుకుంటా లేకపోతే ఏదో భక్తి పేరిట మీరు ఓటు రాబట్టుకోవాలని ప్రయత్నం చేసి ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే అల్లర్లు చేసి ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే యుద్ధాలు చేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చైనా వచ్చి ఇటు ఆక్రమించుకుంటది, అటు పిఓకే కూడా ఆ విధంగానే ఉంటది. కానీ మీరు చేసింది ఏం లేదు. అఖండ భారతం అని చెప్పుకుంటున్న మీరు అఖండ భారతం విషయంలో ఒక్క చర్య కూడా పేపర్ లీక్ విషయంలో లాస్ట్ మాట అండి. పేపర్ లీక్ విషయంలో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, లేకపోతే విద్యార్థులు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం పెద్ద ఉద్యమం దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ క్రమంలో నాకు తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇప్పటికే వచ్చి ఉంటుంది, దాని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మహేందర్ గారు ఒకటండి వాస్తవం మీరు గమనించాలి. వాళ్ళ దేశంలో ఏదైతే అవినీతి అక్రమాలు జరగట్లేదు, 22 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు ప్రపంచ ప్రాంతాలు అవినీతి అక్రమాలు జరగట్లేదు. వాస్తవం ఏంటంటే ఈ పార్టీలకు ఏదైతే ఉందో కొట్లాడదాం, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడదాం ఇలాంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ పేపర్ లీక్ అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని భూతాంతపడి చూస్తా ఉన్నారు. వాస్తవం ఇట్లాంటి పేపర్ లీక్ కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పట్టుకొని అనేక పేపర్ లీక్లు అంటే లిస్టు ఇద్దామంటే మళ్ళీ ఒక డిబేట్ పెట్టండి. నేను డేట్తో సహా చెప్తాను, డేట్తో సహా ఏ రాష్ట్రం ఏం జరిగింది, ఈ దేశంలో ఎక్కడ జరిగిందో మొత్తం చెప్తాను. నేను ఏమంటే వీళ్ళకి అవినీతి అక్రమాలు దేశంలో జరగట్లేదు. దేశం ఇవాళ బీజేపీ ప్రభుత్వం పడిపోదు. యువకులంతా రెచ్చగొడుతుంది బీజేపీ. భారతదేశం అంతా కూడా ఒక్క దగ్గర కావడానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్ గురించి. ధర్మేంద్ర ప్రధాన్ పక్కన జరిగితే బీజేపీలో జరిగిన మంత్రులంతా చిట్టా వెంటబడుతుందని భయంతో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ పక్కన చెప్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి శివకుమార్ గారు మీరు ఆగండి. మహేందర్ గారు మీరు ఆగండి. మహేందర్ గారు మీరు ఆగండి ఆగండి. మహేందర్ గారు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ ఇటు జాతీయ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. అదే క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో ఆ కేంద్ర మంత్రి హయాంలో జరిగిన నీట్ ఎగ్జామ్ కనుక సో నైతిక బాధ్యత వహిస్తూ ఇటు బీజేపీ కానీ అతను కానీ రాజీనామా చేయాలి, లేకుంటే అతను సస్పెండ్ చేయాలి. ఆ డిమాండ్ పట్ల మీరు ఏం చెప్తారు? మీరు మహేందర్ గారు మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏమంటే నీట్ పేపర్ విషయంలో ఏదైతే లీక్ అయిందో దాన్ని సిబిఐకి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అందులో ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో బాధ్యులను అరెస్ట్ చేసి జైల్లో ఉండడం జరిగింది. దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ముడిపెట్టడం అవసరమే లేదు. వాస్తవంగా ఇవాళ మీరు గమనించండి, ఇవాళ ఈ ఉద్యమంలో పాల్గొనడం వల్ల కూడా ఇవాళ కొన్ని ఏవైతే ఇండియా కూటమికి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే అభివృద్ధికి ఏదైతే దానికి ఒక కాంగ్రెస్ జనతా పార్టీ పెట్టిండో కొంతమంది తప్పుదో పట్టు చేస్తా ఉన్నారు కాబట్టి వాస్తవంగా ఒరిజినల్ జాతీయవాదులు కానీ లేకపోతే ఏ యువత కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ జనతా పార్టీలో ఇవాళ పాల్పంచుకోవట్లేదు. ఈ ఉద్యమం కూడా ఇవాళ దేశ వ్యతిరేక ఉద్యమంగా పాల్గొంటా ఉన్నారు. ఇవాళ విదేశీ జెండాలు పడతా ఉన్నారు. ఇవాళ మత స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఈ ఉద్యమం ఏదో శాంతియుతంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎలాంటి రాజ్యాంగ అవసరం లేదు. ఇవాళ ఎందుకంటే వారు తప్పియలేదు. ఎవరు కూడా నీటి పేపర్ లీగ్ ఏ మంత్రి గారు చెప్పారు. వారు అసలు రాజ్యాంగ అవసరమే లేదని చెప్పి ఎండే కూటమి పక్షాన్ని తెలియపడుతున్నారు. రైట్, ఓకే. థ్యాంక్ యూ. డిబేట్ లో పాల్గొన్న జనసేన నాయకులు బేతి మహేందర్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ శివకుమార్ రావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి ఢిల్లీ గొడవ అయితే మరి దేశవ్యాప్తంగా కొంత తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అరెస్టుతో మరి కాంగ్రెస్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, రేపు నిరసన కార్యక్రమాలు చేపడతారా, ఈ ఉద్యమం ఇంతటితో ఆగుతుందా, ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం కావచ్చు, నీట్ పేపర్ లీక్ విషయంలో
మరి ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలని రాహుల్ గాంధీ సమక్షంలో ఈరోజు జరిగిన నిరసన ప్రకారం ఒక డిమాండ్ వెల్లువెత్తుతోంది. దీంట్లో కేంద్ర మంత్రి కూడా వచ్చి చర్చలు జరిపారు. ఇక దీనిపైన పార్లమెంటు ఎలా అట్టుడుకుతుంది, అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని పట్ల ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయనేది మాత్రం చూడాలి. ఇక ఇప్పటికే విద్యార్థి సంఘాలు లోక్ భవన్ ముట్టడించిన నేపథ్యంలో రేపటి నుంచి ఆ కార్యక్రమాలు ఉధృతమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.